ఎర్రుపాలెం నంబూరు రైల్వే లైన్కు భూసేకరణ వేగవంతం. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని కలుపుతూ ఎర్రుపాలెం నంబూరు మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటులో భాగంగా అవసరమైన భూముల సేకరణకు అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి 20A నోటిఫికేషన్ జారీ చేశారు. 20A నోటిఫికేషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ల్యాండ్ ఎక్వైర్ చేసే అధికారం కలిగి ఉంటుంది. అనంతరం రైతుల పేర్లతో త్వరలో 20E ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 20E ప్రకారం రైతులకు నష్టపరిహారం ఎంత వస్తుందనేది దానిలో వివరంగా తెలియజేస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా గుంటూరు జిల్లా నంబూరు వరకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని ద్వారా రాజధానికి రైల్వే లైన్ను అందుబాటులోకి తీసుకురానుంది. కంచికచర్ల మండలం పరిటాల వద్ద రైల్వే స్టేషన్, ఒక మోడర్న్ రైల్వే స్టేషన్ రానుంది. దీనికి నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వీర్లపాడు, కంచికచర్ల మండలాల్లో 297 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. 2 మండలాల పరిధిలో 8 గ్రామాల్లో ఎక్కడెక్కడ భూములు అవసరమో గుర్తించారు. ఈ మేరకు ప్రాథమికంగా గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. ఆయా గ్రామాల పరిధిలో రైల్వే లైన్ ఏర్పాటు వల్ల కలిగే సమస్యలను రైతులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పొలాలకు వెళ్లే డొంక రోడ్డు మీదుగా రైల్వే లైన్ వెళ్తుండడం వల్ల రాకపోకలకు ఇబ్బంది అవుతుందని రైతులు చెప్పారు. వీటన్నిటిని నందిగామ ఆర్డీఓ కె బాలకృష్ణ పరిశీలిస్తున్నారు. త్వరలో జారీ చేయనున్న 20E నోటిఫికేషన్ అనంతరం గ్రామాల్లో సభలు పెట్టి రైతుల అభిప్రాయాలను స్వీకరిస్తామని ఆర్డీఓ తెలిపారు. అనంతరం ఉన్నతాధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కావలసిన భూమి ఎకరాల్లో కనుక మనం చూస్తే కంచికచర్ల మండలం గుట్టుముక్కల్లో 50 ఎకరాలు, పరిటాల్లో 72 ఎకరాలు, వీర్లపాడు మండలం జుజ్జూరులో 28 ఎకరాలు, గూడెం మాధవరంలో 7 ఎకరాలు, చెన్నారావుపాలెంలో 26 ఎకరాలు, పెద్దాపురంలో 50 ఎకరాలు, అల్లూరులో 43 ఎకరాలు, అలాగే నరసింహరావుపాలెంలో 17 ఎకరాలు కావాల్సి ఉంది.